హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పచ్చిరొయ్యలు టమాటా పులుసు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక 4 పచ్చిమిరపకాయల వరకు సీరకులు వేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోండి. అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటంలో తొందరగా ఆనియన్స్ ముక్కలు మగ్గుతాయి. ఆనియన్స్ ముక్కలు కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా, రొయ్యలు వేసి ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటంలో నీసు స్మెల్ రాదు. కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. రొయ్యలు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. అవి వేసి కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. మూత పెడితే తొందరగా టమాటా ముక్క మగ్గుతుంది. అందుకు మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి అలాగా మళ్ళీ మూత పెడుతూ ఉంటే తొందరగా టమాటా ముక్క మగ్గుతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కాసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఒక గిన్నె తీసుకుని కొద్దిగా చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. టమాటా పులుసులో ఎక్కువ చింతపండు పట్టదు, కొద్దిగా అయితే సరిపోతుంది. గుజ్జు తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. కర్రీ ఉడికిపోయింది కదా, ఆ చింతపండు గుజ్జు తుక్కు లేకుండా అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాం కదా, ఒకసారి గట్టితోటి తిప్పి మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. రెడీ అయిపోయింది పచ్చిరొయ్యలు టమాటా పులుసు. ఇలా పచ్చిరొయ్యలు వేసి టమాటా పులుసు పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు చాలా చిక్కగా పెట్టుకోవాలి. స్టవ్ ఆపి ముందు కొత్తిమీర తరుగు వేసుకుని కాడలతోటి కట్ చేసుకుని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా రొయ్యల పులుసు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.